వెల్కమ్ టు ఉదయం న్యూస్. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం కోయవారిపాలెం చౌదరి యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. తర్వాత ప్రతిపాడు మండల గ్రామంలోని శాలివాహన యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు పెమ్మసాని రవి ఆవిష్కరించారు. శాలివాహన పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ విగ్రహం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ 6 పథకాలను అందిస్తూ పేదలకు అహర్నిశల అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలను పేదలకు అందించాలని ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. శాలివాహనులు ఈ విధంగా ముందుకు వచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. శాలివాహనులకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి అండదండలతో న్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గింజుపల్లి వెంకటేశ్వరరావు, గింజుపల్లి శివరాం ప్రసాద్, నూతలపాటి తిలక్, కుర్రి సుబ్బారెడ్డి, పెంటారెడ్డి, చిన్నం శ్రీకాంత్, వెలువల్లి సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ డక్కుమళ్ల భాగ్యారావు, శాలివాహన నాయకులు పల్నాడు సీను, శాలివాహన కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఉన్నంతకాలం మన తెలుగు వారి ఆరాధన నందమూరి తారక రామారావు రోజు రోజుకు ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంత సమయంలో మనం అవార్డుతున్నామంటే ఆయన మన హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోయాడు. మహనీయులకు మరణం లేదని నిరూపించినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మన పత్తిపాడు హెడ్ క్వార్టర్లో మన శాలివాహన పౌరుషం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు శాలివాహన పౌరుషాన్ని నిలువుటెత్తు ఈ ఎన్టీఆర్ విగ్రహంలో చూపించారు. అన్నగారు ఆంధ్రుల ఆరాధ్య దైవం, ఆడపడుచులు ముద్దుగా పిలుచుకునేటటువంటి అన్నగారు తెలుగు ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. ఆ రోజు 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం 9 నెలల్లో పార్టీ పెట్టి కూకటి వేళతో ప్రకటించినటువంటి రాజకీయ కోవిదుడు. అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేదలకు అన్నమంటే నూకలు, జొన్నలు, కొర్రలు పెట్టేటటువంటి వాళ్ళు. మహానుభావుడు వచ్చాడు. సమాజమే దేవాలయం అన్నారు, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఈ ప్రజలకు పెట్టేటటువంటి అన్నం నైవేద్యంగా ఉండాలి కానీ
బతుకమ్మ ఇదే ఇల్లు అని చెప్పేవాళ్ళు. కానీ మహానుభావుడు వచ్చాడు. పేదలు దేవుళ్ళు అయితే దేవుళ్ళకి కట్టించేది దేవాలయాలు అయితే వాళ్ళకి కట్టించే ఇల్లు కూడా పక్కా ఇల్లు ఉండాలని దేశానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అంతవరకు ఆడపడుచులంటే అమలులని పెళ్లి చేస్తే సరిపోతుందని నెట్టి చెప్పేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చట్టాలన్నీ తిరిగి రాసి ఆడపడుచులు అమలులు కాదు, ఆడపడుచు ఇంటి ఇళ్ళవేలకు ఆ అమ్మాయికి ఆస్తి హక్కు ఉండాలని చాటి చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు కేంద్రంలో ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు. ఆయన ఆనాడే 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఈ రోజు మహిళా బిల్లు అంటున్నారు. ఆయన ఆ రోజే మహిళలకి స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఏదేమైనా 40 సంవత్సరాల్లో జరిగేటటువంటి ఆలోచనని ముందుగానే పసిగట్టి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి మహామేధావి నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పెన్షన్లు లేవు, కేవలం ఉద్యోగస్తులకు మాత్రమే రిటైర్ అయితే పెన్షన్లు ఉండేవి. కానీ అన్నగారు వచ్చిన తర్వాత కూలీ నాలి చేసుకునేటటువంటి